ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను ఆనందంలో ముంచెత్తారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. 6 నెలల క్రితం రష్యాలో పర్యటించారు కిమ్. ఆ సమయంలో పుతిన్ కారును చూసి కిమ్ ముచ్చటపడ్డాడు. ఆ కారులో పుతిన్తో కలిసి ప్రయాణించాడు. అత్యాధునిక మార్పులతో కూడిన ఆ కారును చూసి కిమ్ ఆశ్చర్యపోయాడు. అలాంటి కారే ఇప్పుడు కిమ్ ఇంటి ఎదుట నిలిచింది. అసలే లగ్జరీ కార్లంటే ఇష్టపడే కిమ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ కారును కిమ్ కు పుతిన్ బహుమతిగా ఇవ్వటం పైన కిమ్ సోదరి స్పందించారు. ఇరువురు నాయకుల బంధానికి ఆ కారు ప్రతీకగా చెప్పుకున్నారు. అయితే నాయకులు బహుమతులుగా కార్లనే ఇచ్చుకుంటారా? ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు? వద్దు స్టోరీ. కిమ్ కు పుతిన్ ఇచ్చిన కారు ప్రత్యేకతలేంటి? కిమ్ వద్ద ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి? నాయకులు కలిస్తే బహుమతులు ఎందుకు ఇస్తారు? ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ గతేడాది సెప్టెంబర్ లో రష్యాలో పర్యటించారు. ఈ విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో కిమ్ స్పెషల్ బుల్లెట్ ప్రూఫ్ రైలులో రష్యాకు ప్రయాణించాడు. సుమారు 1000 కిలోమీటర్ల దూరం రైలులో 20 గంటల పాటు ప్రయాణించి మాస్కోకు కిమ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశాడు. అప్పట్లో ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని కూడా సందర్శించారు. అనంతరం కిమ్ కు పుతిన్ తన కారును చూపించారు. దాని పేరు రష్యన్ వోరస్. దానిలో కిమ్ ప్రయాణించారు. వోరస్ ను చూసి కిమ్ ముచ్చటపడ్డారు. బహుశా అందుకే వోరస్ కారును పుతిన్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా వోరస్ కారు ప్యాంగాంగ్ కు చేరుకుంది. తాజాగా రష్యన్ అధికారులు కిమ్ కు కారును అందజేశారు. బహుమతినిచ్చిన పుతిన్ కు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ధన్యవాదాలు తెలిపారు. ఇరువురు నేతల ప్రత్యేక వ్యక్తిగత బంధానికి ఈ కారు సంకేతమని ఆమె తెలిపారు. అయితే వోరస్ కారు ఎందుకు ప్రత్యేకమైంది? కిమ్ ముచ్చటపడేంత ఆ కారులో ఏముంది? నిజానికి వోరస్ కార్ల తయారీ సంస్థ 2018లో స్థాపించబడింది. పుతిన్ సొంత లగ్జరీ కార్లు కోరుకున్నాడు. అందులో భాగంగా రష్యాలో కేవలం రష్యా కోసం ఈ కార్లను తయారు చేయాలని పుతిన్ భావించాడు. ఈ క్రమంలోనే లగ్జరీ కారు వోరస్ పుట్టుకొచ్చింది. వోరస్ తయారు చేస్తున్న కారులో కిమ్ పుతిన్ కు అందించిన కారు పేరు సెనాట్. నిజానికి ఇది రోల్స్ రాయిస్ లాగే ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే రోల్స్ రాయిస్ కు వోరస్ కు మధ్య సారూప్యతలుంటాయి. సెనాట్ కారు పొడవు 5 మీటర్లు, బరువు 2700 కిలోలుంటుంది. పుతిన్ తన అధికారిక పర్యటనల కోసం సెనాట్ కారునే ఉపయోగిస్తారు. దాని బరువు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే తన కారులో పుతిన్ పలు మార్పులు చేయించాడు. వోరస్ కి చెందిన సెనాట్ కారు బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు బలమైన అద్దాలు, బాంబు దాడిని తట్టుకునే బాడీ, సొంతంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే వ్యవస్థ, సురక్షితమైన కమ్యూనికేషన్ ఈ కారులో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే అది ఒక యుద్ధ ట్యాంకును తలపించేలా ఉంటుంది. అయితే కిమ్ కు కూడా అదే విధమైన కారును అందజేశారా లేదా అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఉత్తర కొరియా అధినేత కిమ్ కు కార్లంటే పిచ్చి. అందులోనూ విలాసవంతమైన కార్లను కిమ్ ఎక్కువగా ఇష్టపడతారు. చాలా రోజులుగా కిమ్ అతడి మెర్సిడెస్ మేబ్యాక్ పుల్మాన్ కార్లోనే ప్రయాణించారు. ఈ కారు ధర $10 లక్షలు. మన కరెన్సీలో చెప్పాలంటే 8,29 లక్షల రూపాయలు. 2018లోనే కిమ్ బ్లాక్ రోల్స్ రాయిస్ కారులో కనిపించాడు. అదే సంవత్సరం 2 మేబ్యాక్ S600 గార్డ్ కార్లను ఉత్తర కొరియా అధ్యక్షుడు కొనుగోలు చేశారు. నిజానికి రాకెట్ మ్యాన్ పెద్ద ఎత్తున కార్లను కొనుగోలు చేస్తున్నాడు. 2015 నుంచి 2017 మధ్య కాలంలో కిమ్ ఏకంగా 800కు పైగా లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నాడు. అంటే కిమ్ లగ్జరీ కార్లను ఎలా సేకరిస్తారో ఇట్టే ఊహించొచ్చు. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. ఉత్తర కొరియాకు లగ్జరీ కార్లను ఎవరు విక్రయించలేరు. ఎందుకంటే అణు కార్యక్రమాలను ఉత్తర కొరియా అధినేత కొనసాగిస్తూ ఉండడంతో ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది. వాస్తవం చెప్పాలంటే ఈ ఆంక్షలను రష్యా కూడా అనుసరిస్తోంది. అంటే ఈ ఆంక్షలను మాస్కో అప్పట్లో సమర్థించింది. కాబట్టి ఈ బహుమతి చట్టబద్ధమైనది కాదని అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ చట్టాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇటీవలి కాలంలో రష్యాకు ఉత్తర కొరియా పెద్ద ఎత్తున ఫిరంగులను, మందుగుండును రవాణా చేసిందన్న నివేదికలు వెలువడ్డాయి. కిమ్ ఇచ్చిన ఆయుధాలను ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ వినియోగించినట్టు తెలుస్తోంది. త్వరలోనే రష్యా అధ్యక్షుడు ప్యాంగాంగ్ ను సందర్శించనున్నారన్న నివేదికలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్ కు అందించిన బహుమతి విలువ గొప్పగానే ఉంటుంది. ఎందుకంటే ఉత్తర కొరియా రష్యా మధ్య దౌత్యం మరింత బలపడనుంది. రాజకీయాలు పక్కన పెట్టి బహుమతులపై దృష్టి సారిద్దాం. ప్రపంచ నాయకులు కలిసినప్పుడు ఇలా బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. కొన్నిసార్లు సాంస్కృతిక అంశంగా కూడా ఈ బహుమతులు నిలుస్తాయి. బహుమతులు నాయకులకు వ్యక్తిగతంగా కూడా ఇస్తారు. కొన్నిసార్లు బహుమతులు వింతగా కూడా ఉంటాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కు ఓసారి వింత అనుభవం ఎదురైంది. 2003లో అర్జెంటీనా పర్యటనకు బుష్ వెళ్లినప్పుడు అతడికి 136 కేజీల పచ్చి గొర్రె మాంసాన్ని బహుమతిగా అర్జెంటీనా అధ్యక్షుడు అందించారు. అసలు గొర్రె మాంసాన్ని బహుమతిగా ఎందుకు ఇచ్చారనేది ఎవరికీ తెలియదు. ఇక ఫ్రాన్స్
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిజ్ హాలాండేకు సోమాలియా అధ్యక్షుడు ఒంటెను బహుమతిగా ఇచ్చాడు. తమ దేశానికి వచ్చిన నేతలను అభినందించేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు సోమాలియా ఒంటెలనే బహుమతిగా ఇస్తుంది. దాన్నేమీ ఫ్రాన్స్ అధ్యక్షుడి భవనానికి తీసుకెళ్లలేదు. ఆ ఒంటెను సోమాలిలోని ఓ కుటుంబానికి అందించారు. ఆ కుటుంబం ఒంటెను వండుకొని తిన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా 2017లో జంతువును బహుమతిగా అందుకున్నాడు. ఆయన తుర్కెమిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు కుక్క పిల్లను బహుమతిగా అందించారు. సాధారణంగా ఇలా ఇచ్చే బహుమతులకు ఓ నియమం ఉంటుంది. అంటే బహుమతి అందుకున్న వ్యక్తికి తమ గురించి చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. బ్రిటిష్ రాజకుటుంబం ఇలాంటి పద్ధతులనే పాటిస్తోంది. 2021లో బ్రిటన్ G7 శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్వీన్ ఎలిజబెత్ కలుసుకున్నారు. అతడికి ఆమె ఎలాంటి బహుమతినిచ్చి ఉంటుందో ఊహించండి. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తన చిత్రపటాన్ని బైడెన్ కిచ్చింది. ఆమె మనవడు ప్రిన్స్ హ్యారీ కూడా అదే పని చేశాడు. అతడు 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సహా పలువురు అమెరికా అధికారులకు తన చిత్రాలను బహుమతిగా ప్రిన్స్ హ్యారీ అందించాడు. నిజానికి ఇది కొంత గందరగోళమైన రాజకుటుంబ సంప్రదాయంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే తమ సొంత చిత్రాలను బహుమతులుగా అందించడం విచిత్రంగా ఉంటుంది. ఇక సాధారణ బహుమతులకు దౌత్యపరమైన బహుమతులు భిన్నంగా ఉంటాయి. అందులో రాజకీయాలు ఇమిడి ఉంటాయి. 2009లో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ కు పెద్ద రెడ్ బటన్ ని బహుమతిగా హిల్లరీ క్లింటన్ అందించారు. రష్యన్ భాషలో రీసెట్ అని దాని అర్థం. నిజానికి అమెరికా ప్రభుత్వం కూడా రష్యాతో సంబంధాలను రీసెట్ చేసుకోవాలని భావించింది. కానీ దాన్ని రష్యన్ అధికారులు ఎత్తి చూశారు. అది రీసెట్ కు గుర్తు కాదని, ఓవర్లోడ్ కు గుర్తు అని చెప్పారు. అంటే బహుమతి పనిచేయటం లేదని ఇట్టే చెప్పేయచ్చు. దీంతో మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, చెడిపోయిన సంబంధాలను రీసెట్ చేయడానికి లేదంటే పునరుద్ధరించడానికి బహుమతులను ఉపయోగించడం వృధా. మంచి సంబంధాన్ని మాత్రమే బహుమతి మెరుగుపరుస్తుంది. చెడు సంబంధాన్ని ఏమాత్రం బహుమతులతో మంచిగా మార్చలేం. అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన బహుమతి ఎలా పనిచేయనుంది? నిజానికి ఉత్తర కొరియా రష్యా సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో బహుమతి ఇస్తే బంధం మరింత దృఢమవుతుంది. ఒప్పందాలకు మరిన్ని అవకాశాలు ఉంటాయి. అయితే ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటనతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటారు, ఇరువురు నేతలు ఎలాంటి చర్చలు జరుపుతారు అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.